హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలో. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాలా రోజులైంది కదండి మీ ముందుకు వచ్చి. ఇంచుమించు 2 months దగ్గరగా అవుతుంది మేము వీడియోస్ పోస్ట్ చేసి. చాలామంది కామెంట్ల ద్వారా గాను, అలాగే బిజినెస్ నెంబర్ ఉన్నది కదండి, ఆ నెంబర్కి కాల్ చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు, ఏంటండి వీడియోస్ రావట్లేదు, ఏమి అప్డేట్ ఇవ్వట్లేదు, మాకు ఏమయ్యారు, ఎలా ఉన్నారు, ఏంటి అనేసి అడుగుతున్నారనమాట. మేమైతే బాగానే ఉన్నామండి, దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల చాలా బాగున్నాము. వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఈ వడియాలతోటి చాలా బిజీ అయిపోయామండి ఈ సంవత్సరం అయితేని. గుమ్మడి వడియాలు, పిండి వడియాలు, అలాగే సగ్గుబియ్యం వడియాలు, చల్లమిరపకాయలు, అలాగే ఇప్పుడు సమ్మర్ కదండి, పికిల్స్, ఇవన్నీ ప్రిపేర్ చేయడంతో చాలా బిజీ అయిపోయామన్నమాట. అందు గురించి వీడియో తీయడానికి కానీ, ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి కానీ మాకు అంటూ టైం లేదు. మా వారు, మా పిల్లలు ఫుల్ సపోర్ట్ అనమాట నాకు. వాళ్ళందరి సహకారంతో కూడా నేను ఇవన్నీ ప్రిపేర్ చేసి మీకు అందరికీ సప్లై చేయగలిగామన్నమాట. ఈ సంవత్సరం మేము పిండి వడియాలు, గులాబీ వడియాలు అనేసి నేను వీడియో పోస్ట్ చేశాం కదండి 2 months బ్యాక్. ఆ వీడియో వైరల్ అయిందనమాట. అవడంతో ఆ వీడియో చూసి చాలామంది అసలు ఎంత బాగా ఆర్డర్ పెట్టుకున్నారంటే, మేము బిజినెస్ స్టార్ట్ చేసి ఇది 3వ సంవత్సరం అనమాట. ఈ 3 సంవత్సరాల్లోని ఈ సంవత్సరం మాకు ఫుల్ బిజినెస్ నడిచిందండి. చాలామంది చాలా బాగా ఆర్డర్లు పెట్టుకున్నారు. అలాగే USA నుంచి కూడా చాలా ఎక్కువ ఆర్డర్లు వచ్చినాయి అనమాట. 2 రోజులకోటి అలా పంపించేవాళ్ళం. వడియాలు ఎండాలి కదండి, చేయడం అంటే గబగబా చేసేయచ్చు, కానీ ఇవి ఎండడానికి టైం పడుతుంది కాబట్టి మేము తొందరగా సప్లై చేయలేకపోయాము అనమాట. 1 month ఆర్డర్ పెట్టుకున్న తర్వాత 1 month వరకు కూడా పంపించలేని పరిస్థితుల్లో కూడా అయిపోయింది మా పని. అందుకనే నేను ఫస్ట్ ఆర్డర్లు పెట్టుకున్న వాళ్ళకి ఫస్ట్ సప్లై చేయాలి, తర్వాత వీడియోస్ చేసుకోవాలనేసి వీడియోస్ అయితే బ్రేక్ చేసామండి. మా వారేమో బయట నుంచి అస్తమాటు సరుకులు తీసుకురావడం, మేము ప్రిపేర్ చేయడం, ఇంక ఇదే పని అయిపోయింది మాకు. పైగానేమో మంచి ఎండలు కదండి ఈ సంవత్సరం. ఆ ఎండల్లో పైన గుమ్మడి వడియాలు పెడుతుంటే మాత్రం ఎంత అలసిపోయామంటే చాలా అలసట వచ్చేసింది. ఈ సగ్గుబియ్యం వడియాలు, పిండి వడియాలు అయితే నైట్ నీడలో పెట్టేసేవాళ్ళమండి. మళ్ళీ ఇంచుమించు 1 గంట 12 గంట వరకు పెట్టేవాళ్ళం నైటు. మళ్ళీ మార్నింగ్ 6 కల్లా మళ్ళీ పైకి వెళ్ళిపోయి గుమ్మడి వడియాలు పెట్టడం, మళ్ళీ ఇవి ఒక నైట్ అంతా కింద ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఎండలో పెట్టడం, ఇంక ఇదే పని అనమాట. ఇంక వీడియోస్ చేయడానికి టైం ఎక్కడ ఉంటుందండి. అందుకని 2 నెలల పాటు ఇంక మానేద్దామని చెప్పేసి కంప్లీట్గా బ్రేక్ తీసేసుకున్నాం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వడియాలతో మా దగ్గర ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా కొంచెం ఎండలో పెట్టుకుంటూ ఉండండి. 2 నెలలకు ఒకసారి అలాగా ప్రొద్దు నుంచి సాయంకాలం వరకు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మేము కంప్లీట్గా ఎండబెట్టి బాగా డ్రై అయిపోయిన తర్వాతే పంపిస్తున్నాం ప్యాక్ చేసి. అయితే ఒక 5-6 ఏమైందంటే ట్రావెల్లో ముక్కలు అయిపోయినాయి అనమాట. ట్రాన్స్పోర్ట్లోని బరువులు అయ్యి పడేస్తారు కదండి, బరువులు అయ్యి వేసేస్తారు కదా ప్యాకింగ్ల మీద, వాళ్ళకి తెలియదు కదా. అందు గురించి కొన్ని ముక్కలు అయిపోయినాయి అనమాట. ముక్కలు అయిపోయిన వాళ్ళకి మళ్ళీ రిటర్న్ పంపించాం. వాళ్ళు కేజీ పెట్టుకోనివ్వండి, 2 కేజీలు పెట్టుకోనివ్వండి, ఎన్ని పాడైపోయినాయో దానికి రిటర్న్ పంపించేసేవాళ్ళం అనమాట. ఎందుకంటే మన దగ్గర తీసుకున్న తర్వాత డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు కదండి ఇంట్రెస్ట్గాను. వాళ్ళకి మళ్ళీ వాళ్ళు నిరుత్సాహపడుకోకుండా మళ్ళీ రిటర్న్ పంపించేవాళ్ళం అనమాట. కొంతమంది ఏమని నాకు ఫోన్ చేసి చెప్పేవారంటే, బాగా ఎండబెట్టకండి, ట్రాన్స్పోర్ట్లో ఇరిగిపోతున్నాయి కదా, బాగా ఎండబెట్టకండి, మీరు కొంచెం మెత్తగా ఉన్నప్పుడే పంపించేసేయండి అని కొంతమంది అడిగేవారు. కొంతమంది ఏమో ఇలా మెత్తగా ఉన్నప్పుడు పంపించేస్తే మరి మాకు ఎండలో పెట్టుకునే అవకాశం లేకపోతే అలాగని కొంతమంది అనేవారు. మాకు ఒక్కొక్కసారి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. మొత్తం మీద ఎలా అయితే కొంచెం బాగా ఎండబెట్టిన తర్వాత పంపించేవాళ్ళం. కొంతమందికి ఎవరికైనా కొంచెం మెత్తగా ఉన్నట్టుగా అనిపిస్తే కనుక మళ్ళీ 1 రోజు ఎండలో పెట్టుకోండి, అది మా రిక్వెస్ట్ అనమాట. ఎందుకనంటే బాగా డ్రై అయిపోయిన తర్వాత పంపించడం మేము పంపించేయగలం, కానీ పొడైపోయినాయి అంటే మీకు బాగోదు, పంపించినందుకు మాకు బాగోదు, డబ్బులు తీసుకున్నందుకు. ఇప్పుడు చల్లమిచ్చున్నాయి అనుకోండి, బాగా ఎండబెట్టేసామంటే ఇలా ముట్టుకుంటే ఇరిగిపోతాయి, మొత్తం పొడి అయిపోతాయి. ఇవి వడియాలన్నా కొంచెం మాదిరిగా ఉంటాయి, కానీ చల్లమిరపకాయలు అయితే మాత్రం మొత్తం పొడి అయిపోతాయి అనమాట. అందుకని అవి కొంచెం ఇలా పట్టుకుంటే ఇలా మెత్తగా ఉన్నప్పుడే తీసి పంపించేసేవాళ్ళం. చాలా మందికి నేను ఫోన్ చేసి చెప్పానండి, వీడియోస్ చేయడానికి కూడా నాకు అవ్వలేదు ఈ విషయం చెప్దామంటేనే. అందుకని మా రిక్వెస్ట్ ఏంటంటే, కొంచెం ఎండలో పెట్టుకోమని చెప్తున్నానండి. అంతకుమించి ఏం కాదు. 1 రోజు ప్రొద్దు నుంచి సాయంకాలం వరకు పళ్ళెంలో వేసుకుని ఎండలో పెట్టేసుకుంటే కొంచెం ఎండ తగిలేసరికి మన పదార్థాలు బాగుంటాయి అన్నమాట, పాడవు ఇంకా. ఓకేనండి, ఇది మా రిక్వెస్ట్ అని అనుకోండి. తర్వాత ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. ఇంకెవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. మాకు USA ఆర్డర్లు అయితే మాత్రం ఈ సంవత్సరం చాలా ఎక్కువ వచ్చినాయండి. ఆ వీడియో చూసి చాలామంది
అంటే మాకు ఆల్రెడీ కొంతమంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. వాళ్ళే కాకోకుండా ఇంకా కొత్త వాళ్ళు కూడా చూసి మాకు వేరే వాళ్ళు చెప్పారండి, మాకు పలానా వాళ్ళు చెప్పారు అని చెప్పేసి అంటే షేర్ చేసుకుంటారు కదా, ఆ విధంగా తెలుసుకుని కూడా మా దగ్గర ఆర్డర్ పెట్టుకుని తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అలాగా చాలా పెద్ద పెద్ద ఆర్డర్లు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అందరికీ మాకు ఇంత సపోర్ట్ని ఇచ్చిన మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మాకు ఫోన్ చేసి మరీ అడిగిపోరు. నాకేమనిపించిందంటే ఇంతమంది దగ్గర ఇంత మంచి అభిమానం సంపాదించుకున్నామా అని చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మా వారు, మేము, మా పిల్లలు చాలా సంతోషపడేవాళ్ళమండి ఇంత అభిమానం సంపాదించుకున్నందుకు. మనీ థ్యాంక్స్ అండి. అలాగే ఇంకెక్కడి నుంచి రేపటి నుంచి వీడియోస్ వస్తాయండి, మంచి మంచి రెసిపీస్ వీడియోస్ వస్తాయన్నమాట. ఇప్పుడైతే ఈరోజు 2 నెలల తర్వాత ఈరోజు మొదటిసారి మళ్ళీ వీడియో చేస్తున్నాను కదా, అందుకని ఒకసారి మళ్ళీ మీతో మాట్లాడాలనిపించి వీడియో చేస్తున్నాను, చిన్న వీడియో పెడుతున్నాను అనమాట. రేపటి నుంచి రెగ్యులర్ వీడియోస్ వస్తాయండి. ఓకేనండి. ఇంతకుముందు మమ్మల్ని ఎలా ఆదరించారో అలాగే ఇప్పుడు కూడా మాకు సపోర్ట్నిచ్చి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకేనండి. ఈ వడియాలు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగున్నాయి అనేసి ఫస్ట్ ఏమో శాంపిల్ తీసుకునేవారు, 1/4 కేజీ 1/2 కేజీ అలాగా. తర్వాత 4 కేజీలు 5 కేజీలు మా పిల్లలకు పంపించాలండి, USA పంపించాలండి అని చెప్పేసి తీసుకుంటుంటే మేము చేసే మా చేతితో చేసే మా వంటలు నిజంగా అంత ఇష్టంగా తీసుకుంటున్నారనేసరికి మాకు ఇంట్రెస్ట్ పెరిగి చాలా పరిశుభ్రంగా చాలా నీట్గా మంచిగా టేస్టీగా చేయాలని ఇంకా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట మాకు. అందుకనే చేస్తున్నాము. ఈ వడియాలే కాదండి, పికిల్స్ కూడా పక్క నుంచి పికిల్స్ కూడా ప్రిపేర్ చేయడం. సమ్మర్ కదా, మంచి సీజన్, ఇప్పుడు పచ్చడి సీజను, అందు గురించి పికిల్స్ ప్రిపేర్ చేయడం అవన్నీ కూడా చాలా బాగా జరిగినాయి. ఆవకాయ పచ్చడి, మామిడి పచ్చడి ఇవన్నీ కూడా చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. ఇంకా ఎవరికైనా కావాలంటే కనుక మంచిగా ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.